ఫోన్ తీరా. నేహా నేహా ఆగు. నేహా నేహా ఆగు. నేహా రింగ్ అవుతుంది నాన్న, వచ్చేస్తారు. ఫోన్ తీరా. ఏమైంది కీర్తి? రింగ్ అవుతుంది కానీ తీయట్లేదు. అయ్యో భగవంతుడా, ఒక్కసారి ఫోన్ తీసేలా చేయి తండ్రి. నేహా 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 ఆగు. నేహా ఫోను తీసాడమ్మా. తీస్తాడు నాన్న, తీస్తాడు, వచ్చేస్తాడు. అరే నేను నీకు దండం పెడతాను, ఫోన్ తీరా. నేహా 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 ఆగు. నాన్న అన్నీ వస్తాను నాన్న, నీకేం కాదు నాన్న. రాడమ్మా, వాడు రాడు రాడు. బాబాయ్ బాబాయ్, నాన్న లే నాన్న, ఒకసారి లే నాన్న, అన్నయ్య వస్తాను నాన్న. నేహా అపర్ణ అపర్ణ నాయుడు బాబు లే అమ్మా లే. అమ్మా ఏమైపోయారు అపర్ణ? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అసలు ఎందుకు చెప్పకుండా వచ్చారు మీరు? మా సంగతి సరే, నువ్వేంటి ఇలా పిచ్చోళ్ళ అయిపోయావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే అపర్ణ. మా కోసమా? మీరు ఆ రోజు ఊరు వదిలిపెట్టి వచ్చేగానే మిమ్మల్ని ఎదుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? అవునా అపర్ణ, మీకోసం ఎదకని చూడలేదు, తిరగని ఈది లేదు, అడగని మనిషి లేడు తెలుసా? రాత్రనగా పగలనగా మీకోసం ఎంతో ఎతికాను, కానీ మీరు కనిపించలేదు. అయినా మీకు ఎంత బాధ అనిపిస్తే మాత్రం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేస్తారా? అంటే అప్పుడు మేమున్న పరిస్థితుల్లో ఎవరికి ఏమీ చెప్పాలనిపించలేదు, అందుకే అలా వచ్చేసాం. చెప్పాలనిపించలేదా? లేదా ఈ నాయుడు బాబు మీకు అసలు గుర్తు రాలేదా? ఒకళ్ళు గుర్తొచ్చినా ఈడేం చేస్తాడులే అనుకున్నారా? చచ్చా, నిన్ను తప్పు పడితే ఆ దేవుణ్ణి తప్పు పట్టినట్టే నాయుడు బావా. ఏ స్వార్థం లేని కల్మషం లేని పసిపిల్లాంటి మనసు నీది. అందుకే ఏ సంబంధం లేని మా కోసం రక్త సంబంధాల్ని కూడా వదులుకొని దిక్కులేని వాళ్ళ ఇక్కడ తిరుగుతున్నావు. నీ మంచి మనసుకి, గొప్ప మానవత్వానికి ఏమిచ్చినా ఏం చేసినా మా రుణం తీరదు. చేతులెత్తి మొక్కడం తప్ప. ఏటప్పని మాటలు? నువ్వు నాకు దాన్నం తప్పు. ఇదిగో నువ్వేమైనా పరాయిదానువా నీకు నాకు మంచి రుణాలు ఉండడానికి?